నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కడప జిల్లాలో చేనేత కుటుంబం ఆత్మహత్యపై చంద్రబాబు ఆరా పెద్ద కుమార్తె నిత్య స్థిరపడే వరకు అండగా ఉంటానని భరోసా ఏపీలో కొనసాగుతున్న వైకాపా నేతల కోడ్ ఉల్లంఘనలు ఈసీకి ఫిర్యాదు చేసిన వారిపై దాడులు ప్రచారం ఆపని పలువురు వాలంటీర్లు సాక్షి పత్రికకు పురంధేశ్వరి పరువు నష్ట నోటీసులు సంధ్య ఎక్స్పోర్ట్స్ లో భాగస్వాములని ప్రచారం చేయడంపై ఆగ్రహం కాంగ్రెస్ తోనే నిజమైన అభివృద్ధి సాధ్యమన్న మంత్రి సీతక్క భాజపా పాలనలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపణ హామీల అమలులో రేవంత్ మోసం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఇస్తామని చెప్పడంపై మండిపాటు కాంగ్రెస్ సర్కారు రైతుల్ని దగా చేసిందన్న కేటీఆర్ రుణమాఫీ ఏమైందని ప్రశ్న ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలని హరీష్ డిమాండ్ కేజ్రీవాల్ అరెస్టు నిరసిస్తూ మార్చి 31న ఇండియా కూటమి ర్యాలీ ఢిల్లీ రామ్లీలా మైదానంలో నిర్వహిస్తామని కాంగ్రెస్ ఆప్ ప్రకటన తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. వైకాపా భూదాహానికి కుటుంబాన్ని కోల్పోయిన ఓ బాధితురాలి భవిష్యత్తుకు భరోసా కల్పించారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో సుబ్బారావు భార్య చిన్న కుమార్తెతో ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన పెద్ద కుమార్తె నిత్య లక్ష్మీ ప్రసన్న ఒంటరి అయిపోయారు. రాజంపేట తెలుగుదేశం నేతలు నిత్య ఇంటికి వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పారు. నిత్యతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఆమెను ఓదార్చారు. జీవితంలో స్థిరపడే వరకు అన్ని ఖర్చులు తానే చూసుకుంటానని ఆమెకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. నమస్తే సార్, నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మా పేరెంట్స్ని కోల్పోయాను ఎస్టర్డే. చంద్రబాబు నాయుడు గారు నాకు భరోసా ఇచ్చారు కాల్ చేసి. నేను ఆయనతో మాట్లాడిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. సో నా లైఫ్ని నేను లీడ్ చేయగలనని ఇంటెన్షన్తో వెళ్తున్నాను. లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నాను. ఈసారి నాకు చదువు గురించి కానీ ఇంకా అంత సరే పెట్టుకుంటాను అమౌంట్. వైఎస్ఆర్ జిల్లాలో పాల సుబ్బారావు కుటుంబానిది ఆత్మహత్య కాదని ముమ్మాటికి వైకాపా ప్రభుత్వం చేసిన హత్యని జనసేన నాయకులు ఆరోపించారు. ఒంటిమిట్ట మండలం మాధవరంలో సుబ్బారావు, పద్మావతి, వినయ మృతదేహాలకు జనసేన నేతలు నివాళి అర్పించారు. సుబ్బారావు కుటుంబం మృతికి కారకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేనేత కుటుంబం బలవన్మరణానికి జగన్ రెడ్డిదే బాధ్యతని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వైకాపా నేతల వేధింపులు తట్టుకోలేకే చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. భూ హక్కు చట్టం ద్వారా హత్యలు చేయటం జగన్ రెడ్డికే చెల్లిందని తెలుగుదేశం బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. సొంత భూమి కబ్జాకి గురికావడం చూసి తట్టుకోలేక సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుందన్నారు. వాళ్ళకి సానుభూతి చేయాలని చెప్పినా దాన్ని లా అండ్ ఆర్డర్గా పరిగణించి దాన్ని మళ్ళీ వాళ్ళని అణిచివేస్తారు. అక్కడ ఇది చాలా చాలా అన్యాయము. ఈ ప్రభుత్వం ఇదే విధంగా పనిచేస్తూ వచ్చి కానీ ప్రజలు ఇంకా ఊరుకోరు. వస్తారు, రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళు వాయిస్ వినిపిస్తారు, వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్తారు. ప్రభుత్వము, ఎలక్షన్ కమిషను దీన్ని నోటీస్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ పెరుగుతున్నాయి అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి అని భయపడుతున్నట్టు వైసీపీ పార్టీ భయపడుతున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అప్పుల బాధ తాళలేకే సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు. 3 ఎకరాల పొలాన్ని అమ్మి అప్పు తీర్చుకుందామనుకుంటే ఆ భూమి ఆన్లైన్లో వేరొకరి పేరుతో ఉన్నందున మనస్తాపం చెంది భార్య, కుమార్తెను చంపి ఆ తర్వాత సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. 3 ఎకరాల పొలానికి ప్రభుత్వ పట్టా లేదన్న డీఎస్పీ 2015 సంవత్సరంలో రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో నమోదు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. సదరు భూమిని ఆన్లైన్లో ఎవరు మార్చారు, అప్పుడున్న రెవెన్యూ అధికారులు ఎవరు అనే దానిపై విచారణ కొనసాగుతుందని వివరించారు. ఎన్నికల నిబంధనలు అమలు చేయాలని ఫిర్యాదు చేసిన వారిపై పలుచోట్ల వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల కోడ్ అమలు చేయమని కోరినందుకు వైకాపా ఎంపీటీసీ తనపై దాడి చేశారని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కిష్కిందపాలెంకు చెందిన కొల్లి వెంకటేశ్వరరావు ఆరోపించారు. కిష్కిందపాలెంలో తెలుగుదేశం, జనసేన జెండాలు తొలగించి వైకాపా ఫ్లెక్సీలు, జెండాలు ఎందుకు వదిలేశారని వెంకటేశ్వరరావు అధికారుల్ని నిలదీశారు. దీంతో వైకాపా ఎంపీటీసీ, సర్పంచ్ మరో 2 కార్యకర్తలు తనపై దాడి చేశారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చి వారం రోజులు దాటినా ప్రకాశం జిల్లా పెదవులగల్లులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైకాపా రంగులు తొలగించలేదు.
ఆరోగ్య కేంద్రానికి ఉన్న వైఎస్ఆర్ పేరు కనబడకుండా రంగులు వేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో 2 ఏళ్ల క్రితం ఆలయ పునర్నిర్మాణ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రాలతో రూపొందించిన పుస్తకాల్ని ఇప్పుడు భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల సమాచారంతో పుస్తకాలు పంపిణీ చేయకూడదన్న నిబంధనల్ని ఆలయ అధికారులు తుంగలో తొక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో వైకాపా కార్యాలయానికి రంగులు తొలగించలేదని తెలుగుదేశం కార్యకర్త నాగుల్ బాషా సి-విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారు. దీంతో వైకాపా నేతలు నాగుల్ బాషాపై దాడి చేశారు. వైకాపా నేత పోలా పూర్ణతో పాటు మరికొందరు తనని కొట్టారని భాష ఆరోపించారు. అక్కడ పూలా రాంబాబు తిరుపతి రావటమే పూలా రాంబాబు నువ్వు కొడితే ఫోటోలు ఎందుకు తీసామన్నాడు సార్. నేనెందుకు తీసా అని ఒక మాటకి అంతలో నేను శేషన్న ఫోన్ చేశాను సార్. పూలా రాంబాబు వచ్చి ఇలా తిడుతున్నాడన్నా రా అని. అంతలో అన్నొచ్చేలోగా వాళ్ళ తమ్ముడు పూలా రాంబాబు వాళ్ళ తమ్ముడు పూలా పూర్ణ వచ్చి రావటం నా మెడకాయ పట్టుకొని గోడకేసి పెట్టి చెయ్యి మెసికేసి కొట్టాడు సార్. నన్ను కడుపులో గుద్దాడు సార్. పక్కన వచ్చింది ఆకుల గోవిందరావు కూడా వచ్చి నన్ను కొట్టాడు, తిట్టాడు సార్. మా అమ్మని మీరు ఇంకో 2 నెలలు ఆగండి, మీకేంటో మేము చూపిస్తాం, ఇవాళ సాయంత్రం నీ శవం జుజ్జూరులో కనిపించకుండా చేస్తాను, నేను చంపేస్తాను అని అన్నారు సార్ వాళ్ళు. ఎన్నికల నిబంధనల్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్లో కొందరు వాలంటీర్లు వైకాపా నేతల తరఫున ప్రచారం చేస్తూనే ఉన్నారు. బాపట్ల జిల్లా కొండబట్లపాలెంలో ఓ మహిళా వాలంటీరు వాట్సాప్ గ్రూప్ ద్వారా వైకాపాకు అనుకూలంగా పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తోంది. భీమావారిపాలెం సచివాలయం పరిధిలోని వాట్సాప్ గ్రూపులోనూ ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టారు. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ ను తెలుగుదేశం పార్టీకి అంటగడుతూ శనివారం కొన్ని పోస్టులు పెట్టి షేర్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ వీడియోలను సైతం షేర్ చేశారు. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం రాసినేపల్లిలో కదిరి వైకాపా అభ్యర్థి మక్బూల్ అహ్మద్ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లను అధికారులు తొలగించారు. వైకాపా అభ్యర్థి మక్బూల్ సైతం వాలంటీర్లను ప్రలోభపెట్టేలా వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు భయపడకుండా రాజీనామా చేయాలని, 2 నెలల్లో వైకాపా అధికారంలోకి రాగానే తిరిగి నియమిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అందరినీ తీసుకొచ్చి ఓటేయించి వైకాపాను గెలిపించాలని కోరారు. మక్బూల్ ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28వ తేదీన రాప్తాడు, సింగనమల, కదిరిలో, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో పర్యటిస్తారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో ప్రచారం చేయనున్నారు. రేపు ఎల్లుండి సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం అధినేత పర్యటించనున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా బైంసాలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన మంత్రి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా సీతక్క సమక్షంలో పలువురు భారాస కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. భాజపా పాలనలో పేదలకు అన్యాయం జరుగుతోందన్న సీతక్క నిజమైన అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పారు. ఈసారి ఖచ్చితంగా ప్రజానాయకుడు, మరి సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు, సామాన్యులతో కలిసిపోయేటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి దేశంలో సెంట్రల్లో అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం. కార్యకర్తల్ని కూడా కష్టపడాలని కోరడం జరిగింది. విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నాం, సమావేశాలు పెడతా ఉన్నాం. ప్రజలకు కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని అమలు చేసి మరి చూపిస్తూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ఉంటే ఇంకా అద్భుతంగా ఫలితాలు వస్తాయి. తెలంగాణలో భాజపాకు సానుకూల వాతావరణం ఉందని, అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన లోక్సభ ఎన్నికల ప్రచారం వ్యూహంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా, డబ్బులు ఖర్చు పెట్టినా డబుల్ డిజిట్ సీట్లు భాజపాకే వస్తాయని అన్నారు. కాంగ్రెస్ చరిత్రను అవినీతిగా పేర్కొన్న కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కొత్తగా సీఎం అయ్యారని విడిచిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 17 సీట్లు గెలిస్తేనే, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే 6 గ్యారంటీలు అమలవుతాయని రేవంత్ రెడ్డి అంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 17 సీట్లు గెలిచే అవకాశం లేదు. రాహుల్ గాంధీ అయితే ఈ జన్మలో అసలు ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు. ఆ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి అండగా ఉండడానికి సిద్ధంగా ఉంది.
ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాల తప్పుడు ప్రచారం చేసినా, ఎన్ని రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టడం కోసం ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా విష ప్రచారం చేసినా, ఈరోజు తెలంగాణలో మెజార్టీ సీట్లు డబల్ సీట్లు గెలిచేది మనం మాత్రమే ఈ సందర్భంగా మనేస్తున్నాం. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేయడంతో పాటు కొత్త రుణాలు ఇప్పిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై మౌనం పాటిస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవరూ రూపాయి కూడా కట్టద్దన్న రేవంత్ రెడ్డి బ్యాంకులు రైతులకు లీగల్ నోటీసులు పంపిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు ఎండిన పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎండిన పంటలకు ఎకరానికి 25,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీలో చేరికల కోసం భారాస ఎమ్మెల్యేలు ఇళ్లకు వెళ్తున్న రేవంత్ రెడ్డి రైతులు చనిపోతుంటే పరామర్శించేందుకు వెళ్లట్లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వడగళ్ల వానబడి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి గాని ఈ మంత్రులకు గాని రైతుల్ని ఓదార్చే ఓపిక లేదు. 180 మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పోయి ఇప్పటిదాకా ఒక రైతును పరామర్శించిన పాపాన పోలేదు. ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు పోయి పార్టీలకు తెచ్చుకున్నానికి ఆయనకు టైం దొరుకుతా ఉంది. గేట్లు తెరిచినా అని మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్లకు పోయి గుంజుకుపోయే ప్రయత్నం చేస్తుండే గానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉంటే, చచ్చిపోతా ఉంటే ఒక ముఖ్యమంత్రి రాడు, ఒక మంత్రి రాడు, కనీసం పరామర్శించరు, ధైర్యం చెప్పరు. నీళ్ళే శాత కాదు. నువ్వు తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరువు, రైతుల పొలాలు కాపాడు, రైతులకు నీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన చీమ గుట్టినట్టు కూడా లేదు. సాక్షి పత్రికకు భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరువు నష్టం దావా నోటీసులు పంపారు. సంధ్య ఎక్స్పోర్ట్స్లో తాము భాగస్వాములంటూ సాక్షి మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారరహిత వార్తలు ప్రచురించి పరువు నష్టం కలిగించారంటూ 20 కోట్ల రూపాయలకు పరువు నష్టం నోటీసులు పంపించారు. ఈ మేరకు సాక్షి పత్రిక యాజమాన్యానికి పురంధేశ్వరి న్యాయవాది సతీష్ నోటీసులిచ్చారు. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న వేళ సంధ్య ఆక్వాకు చెందిన బస్సు ఒకటి కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త మూలపేట ఎస్టీజెడ్ కాలనీలో కనిపించడం కలకలం రేపింది. సంధ్య ఆక్వా బస్సును కాలనీలో ఒకే చోట నిలిపి ఉంచారు. 4 రోజుల క్రితం డ్రగ్స్ స్మగ్లింగ్ పేరుతో మారుమోగిన సంధ్య ఆక్వా పరిశ్రమ బస్సుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బస్సులో కొన్ని బాక్సులు సీల్ చేసి ఉన్నాయి. పోలీసులు వచ్చి బాక్సుల్ని తెరిచి చూడగా వాటిలో కొన్ని రికార్డులు, కంప్యూటర్ పరికరాలు, దస్త్రాలు, నూతన చెక్ బుక్స్, మిషనరీ సామాగ్రి కనిపించాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉండవల్లి కరకట్ట వద్ద తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కాన్వాయ్ను పోలీసులు ఒకే రోజు 2 సార్లు తనిఖీ చేశారు. మంగళగిరిలోని వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్న లోకేష్ కాన్వాయ్ను ఆపి సోదాలు చేశారు. కోడ్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. లోకేష్ వాహనం దిగి తనిఖీలకు సహకరించారు. వైకాపా నేతల కార్లు మాత్రం ఎందుకు ఆపటం లేదని లోకేష్ పోలీసుల్ని ప్రశ్నించారు. ఒక్క తెలుగుదేశం నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలిచ్చారా అని లోకేష్ నిలదీశారు. డీజీపీని, ఇంటెలిజెన్స్ ఐజీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మా గత 3 రోజులుగా 4 సార్లు నా బండి ఆపారు. దిగి ఎస్ఐ గారిని సూటిగా ప్రశ్నించారు. ఎందుకు నా బండి ఆపుతున్నారంటే పై అధికారులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అందుకే చెప్పా, డీజీ గారు చెప్పండి ఆయన టైం తొందరలో వస్తుందని. అంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు హెరాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి బండి చెక్ చేయాల, ఇక్కడున్న వైకాపా ఎమ్మెల్సీ బండి చెక్ చేయాల, ఎమ్మెల్యే బండి చెక్ చేయాల, నా బండి చెక్ చేస్తారు. ఇట్లా అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తున్నాం. అధికారులు ఎవరైతే ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వీళ్ళందరినీ, ఎస్పెషల్లీ ఎస్పీ గారు వీళ్ళందరినీ ఏకంగా ఎలక్షన్ ముందర నియమించిన వాళ్ళు వీళ్ళందరినీ బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. డీజీ గారిని మార్చే వరకు మేము వదిలిపెట్టాం. 100% డీజీ మస్ట్ గో, ఎస్పీ మస్ట్ గో. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్తరఫ్ చేయాలి. దీనిపైన గట్టిగా తీసుకుంటాం, సీరియస్ గా తీసుకుంటాం. మేము ఈ ఇష్యూని వదిలిపెట్టదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వైకాపాను వీడి భాజపాలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర భాజపా పెద్దలు వరప్రసాద్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం నరేంద్ర మోదీకే సాధ్యమని, ఆయన సారథ్యంలో పనిచేయడం సంతోషంగా ఉందని వరప్రసాద్ అన్నారు. నా అనుభవానికి ఎంపీగా ఇవ్వమని చెప్పి నేను కోరడం జరిగింది. దాని ప్రకారమే వారు నాకు తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తారని చెప్పడం జరిగింది. కనుక నేను తిరుపతి ఎంపీకి అభ్యర్థిగా బీజేపీ తరపు నుంచి అలయన్స్, ఈ సమయంలో మిగిలిన వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియచేయాలా. అత్యధిక మెజారిటీతో నేను మా బీజేపీ తరపున, అలయన్స్ తరపున అది గెలిపించి ఇక్కడ నా మీద ఎవరైతే ఉన్నారో వారికి ప్రసాదిస్తాను.
అధికార వైకాపాకు చెందిన చింతలపూడి ఎమ్మెల్యే యు ఎలీజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్ నివాసంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎలీజాకు కండువా కప్పిన షర్మిల ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వైకాపాను వీడి కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన వైకాపా శాసనసభ్యుల సంఖ్య 2కు చేరింది. మరికొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సైతం పార్టీలో చేరేందుకు సిద్ధమై సీఎం జగన్ బుజ్జగింపులతో మళ్లీ వెనక్కు తగ్గారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ దంపతుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు జూబ్లీహిల్స్లోని తమ నివాసంలో సన్మానించారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీతలు అందే భాస్కర్, పేరణి నృత్య కళాకారుడు పేరణి రాజ్ కుమార్ నాయకులు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. అవార్డు గ్రహీతల్ని ముఖ్యమంత్రి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సీఎంకు అశోక్ తేజ తాను రచించిన పుస్తకాలు, అందే భాస్కర్ డప్పును బహూకరించారు. లోక్సభ ఎన్నికలకు భారాస అభ్యర్థుల ప్రచారంపై దృష్టి పెట్టారు. సికింద్రాబాద్లో భారాస గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి పద్మారావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన గత భారాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందన్నారు. భారాస మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్ జిల్లాలో మేడిపల్లి, శాంతివనం, నందనవనం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గ సమస్యల్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను చూసి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయాలని కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. మానేరు డ్యాం వద్ద వాకర్స్ను కలిసిన ఆయన మార్చి నెల దాటకముందే డ్యాంలలో నీటిమట్టం తగ్గిపోవడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యమేనని విమర్శించారు. గోదావరి నదిలో ప్రాణహిత నది కలిసిన తర్వాత ఎండాకాలంలో కూడా 5,000 క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తుంది గోదావరి నదిలో. మొన్న కుంగిపోయిన తర్వాత కూడా వెంటనే చర్యలు తీసుకొని ఉండి ఒక కాఫర్ డ్యామ్ నిర్మించి ఉంటే ఒక 50 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి మిడ్మానేరు ఎల్ఎండి నింపించేటువంటి అవకాశాలు ఉండే. కేవలము నిందించడానికి, బదనాం చేయడానికి చర్యలు తొందరగా తీసుకపోవడం వల్ల ఇవాళ ఇట్లా ఎండిపోతున్నది. నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడిన వ్యవహారంలో భారాస నేత జోగినిపల్లి సంతోష్ కుమార్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి చింతా మాధవ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని సర్వే నెంబర్ 129/54లో నవయుగ కంపెనీకి చెందిన స్థలాన్ని జోగినిపల్లి సంతోష్ ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఈ నెల 21న చింతా మాధవ్ బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. జోగినపల్లి సంతోష్, లింగారెడ్డి శ్రీధర్ మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే రాజకీయ దురుద్దేశంతో తనపై కేసు నమోదు చేశారని సంతోష్ ఆరోపించారు. షేక్పేటలోని సర్వే నెంబర్ 129/54లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని శ్యామ్ సుందర్ పుల్జాల్ నుంచి 2016లో 3.81 కోట్లు చెల్లించి రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఫోర్జరీ అనే మాటకు తావులేదన్నారు. తనకు లీగల్ నోటీస్ ఇచ్చి వివరణ కోరాలి కానీ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదులా చేశారని సంతోష్ ప్రశ్నించారు. న్యాయపరంగా కేసును ఎదుర్కొంటారని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు చేసిన 2 అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. శనివారం అరెస్టు చేసిన ఇద్దరిని ఈ ఉదయం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంట్లో పోలీసులు హాజరుపరిచారు. పూర్వాపరాలు, ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. తర్వాత 2 నిందితుల్ని చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో సంబంధం ఉందని భావిస్తున్న ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు, శ్రవణ్ రావులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రణీత్ రావు కస్టడీలో చెప్పిన అధికారుల వివరాల్ని ఆరా తీస్తున్న పోలీసులు ఏ చిన్న అనుమానం వచ్చినా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఈ ఉదయం యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. వేకువజామున 4 గంటలకు బస్టాండ్లో పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. మద్యం సేవించి బస్టాండ్లోని బెంచీలు ఆక్రమించుకుని యాచకులు, బ్లేడ్ బ్యాచ్ పడుకుంటున్నారు. ఇటీవల బస్టాండ్లో రాత్రివేళ దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రయాణికుల ఫిర్యాదుతో ఈ ఉదయం బస్టాండ్లో పడుకున్న వారిని బయటకు పంపిస్తూ ఉండగా ఒక్కసారిగా 100 మంది పైగా యాచకులు, బ్లేడ్ బ్యాచ్ యువకులు పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ దాడిలో సాంబయ్య అనే ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. బ్లేడ్లతో దాడికి యత్నించడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు. అదనపు పోలీసులు రావడంతో పలువురు బ్లేడ్ బ్యాచ్ యువకులు, యాచకులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థుల 5వ జాబితా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 111 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో భాజపా 5వ జాబితా విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 6 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అరకు పార్లమెంటు స్థానం నుంచి కొత్తపల్లి గీత,
అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమహేంద్రవరం నుంచి పురంధేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి ఇవాళే భాజపాలో చేరిన వరప్రసాదరావు పేరును ప్రకటించింది. రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది. తెలంగాణలో 2 స్థానాలకు కూడా భాజపా అభ్యర్థుల్ని ప్రకటించింది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోదరావు పేర్లను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో 18 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. కాకినాడ లోక్సభ జనసేన అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం లోక్సభ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పోటీ చేయనున్నట్లు పేర్కొంది. విశాఖ దక్షిణ, పాలకొండ, అవనిగడ్డ స్థానాల్ని పెండింగ్లో ఉంచింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నట్లు పేర్కొంది. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్లో పంతం నానాజీ పోటీ చేయనున్నట్లు పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ విపక్ష కూటమి ఇండియా మెగా మార్చుకు సిద్ధమైంది. మార్చి 31న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మహార్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విపక్ష కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఢిల్లీలో సంయుక్తంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్కు మార్చి 28 వరకు న్యాయస్థానం కస్టడీని విధించింది. ఈ నేపథ్యంలో దేశంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఈ మహార్యాలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ర్యాలీలో ఇండియా కూటమి అగ్రనేతలు పాల్గొంటారని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. మార్చి 31న నిర్వహించే మహార్యాలీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకేనని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ అన్నారు. సీఎంలను అరెస్టు చేయటం, రాజకీయ పార్టీల ఖాతాల్ని నిలిపివేయటం ప్రజాస్వామ్యమా అని ఆయన ప్రశ్నించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే పాలన సాగిస్తున్నారు. ఈడీ కస్టడీ నుంచి తొలిసారి అధికారిక ఆదేశాలను జారీ చేశారు. దేశ రాజధానిలో నీటి సరఫరాకు సంబంధించి ఈ ఉత్తర్వుల్ని కేజ్రీవాల్ జారీ చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి అతిషీకి నోటు పంపారు. కస్టడీలో ఉన్నా కూడా కేజ్రీవాల్ తన గురించి కాకుండా ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తున్నారని అతిషీ తెలిపారు. ఈడీ అరెస్టు చేసినా ఆయనే సీఎంగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుంచే పాలన సాగిస్తారని ఇప్పటికే ఢిల్లీ మంత్రులు స్పష్టం చేశారు. ఇందుకు చట్టపరంగా ఏ విధమైన అడ్డంకులు లేవు. అయితే జైలు నిబంధనలు దీనిని అవరోధాలుగా నిలుస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక ఖైదీకి స్నేహితులు, కుటుంబీకులు, ఇతర వ్యక్తులతో వారానికి 2 సార్లు సమావేశమయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. కేజ్రీవాల్ను గృహ నిర్బంధం చేస్తే ఆయనకు పాలన సులభతరం అవుతుందని, అందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అనుమతి తప్పనిసరని తెలిపారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోవడాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. ఆయన్ను తొలగించేందుకు న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల వేళ విదేశాల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మోదీ ఫర్ 2024 పేరుతో ప్రచార యాత్రలు చేస్తున్నారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ పేరుతో అనేక దేశాల్లో భాజపా మద్దతుదారులు సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లోని సభ్యులంతా భారత సంతతి వ్యక్తులే. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆస్ట్రేలియా సభ్యులు ఆ దేశంలోని 7 ప్రధాన నగరాలు, ప్రముఖ కట్టడాల వద్ద ప్రచార యాత్ర చేయాలని సంకల్పించారు. హార్బర్ బ్రిడ్జ్, మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం, పెర్తాప్ట్ స్టేడియం, బ్రిస్బేన్ గబ్బా, సర్ఫర్స్ ప్యారడైజ్ వంటి ప్రదేశాల్లో ప్రచారం నిర్వహిస్తామని ఆ సంఘం తెలిపింది. ఇటీవలే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ యూకేకు కూడా ఇలాంటి యాత్రను నిర్వహించింది. 250 కార్లతో లండన్లో ర్యాలీ చేపట్టింది. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భీకర ఉగ్రదాడిని కేవలం ఒక మెసేజింగ్ యాప్ ద్వారానే ఐసిస్ ఉగ్ర సంస్థ నిర్వహించింది. తమకు ఆదేశాలు ఇచ్చింది ఎవరో కూడా ప్రత్యక్ష కాల్పులకు దిగిన 4 ముష్కరులకు తెలియదు. తప్పించుకొని పోతున్న 4 ఉగ్రవాదుల్ని బ్రియాన్స్లోని ఖట్సన్ అనే గ్రామంలో రష్యా ప్రత్యేక దళాలు అరెస్టు చేశాయి. ఒకరిని మోకాళ్లపై కూర్చోబెట్టి ప్రశ్నించగా అతడు రష్యన్ భాషలో మాట్లాడాడు. డబ్బుల కోసమే ప్రజలపై కాల్పులు జరిపానని చెప్పాడు. తెలియని వ్యక్తులు తమను సంప్రదించి 5 లక్షల రూబుళ్లను ఆఫర్ చేశారని, అందులో సగాన్ని ముందుగా బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసినట్లు వివరించాడు. తామంతా తజికిస్తాన్కు చెందిన వారమని విచారణలో వెల్లడించారు. క్రాకస్ సిటీ హాలుపై దాడిలో 133 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిందితులతో పాటు మరో 11 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు పాకిస్తాన్ తెలిపింది. తమ దేశ వాణిజ్యవేత్తలు భారత్తో వ్యాపారం పునరుద్ధరించాలని కోరుతున్నట్లు పేర్కొంది. శనివారం లండన్లో జరిగిన ఒక సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్తో దౌత్య సంబంధాల విషయంలో మారుతున్న పాకిస్తాన్ వైఖరికి తాజా ప్రకటన అద్దం పడుతోంది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్తో వాణిజ్య సంబంధాల్ని పాక్ తెంచుకుంది. భారత్ తన చర్యల్ని ఉపసంహరించుకుంటేనే తాము చర్చలు మొదలు పెడతామని షరతులు విధించింది. దీనికి భారత్ ఏమాత్రం తలొగ్గలేదు. జమ్మూ కాశ్మీర్ తమ నుంచి విడదీయలేని భాగమని, దానికి సంబంధించిన విషయాలు పూర్తిగా భారత అంతర్గతమని స్పష్టం చేసింది. ఇటీవల పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికైనప్పుడు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు షరీఫ్ ధన్యవాదాలు చెప్పారు.